ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు. అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన 3 సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున సీట్లను ఖరారు చేశారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి బైరి దిలీప్ చక్రవర్తి, విశాఖపట్నం నుంచి మొతుకుమల్లి భరత్, ఏలూరు నుంచి గోపాల్ యాదవ్, విజయవాడ నుంచి కేసినేని చిన్ని అలియాస్ శివనాథ్, తిరుపతి నుంచి అంగలకుర్తి నిహారిక, రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులకు టికెట్లను ఖరారు చేశారు. అంతేకాకుండా జనసేన తరపున కాకినాడ నుంచి సాన సతీష్ కుమార్ కు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్లను ఖరారు చేశారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి బైరి దిలీప్ చక్రవర్తి, విశాఖపట్నం నుంచి మొతుకుమల్లి భరత్, ఏలూరు నుంచి గోపాల్ యాదవ్, విజయవాడ నుంచి కేసినేని చిన్ని అలియాస్ శివనాథ్, తిరుపతి నుంచి అంగలకుర్తి నిహారిక, రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులకు టికెట్లను ఖరారు చేశారు. అంతేకాకుండా జనసేన తరపున కాకినాడ నుంచి సాన సతీష్ కుమార్ కు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్లను ఖరారు చేశారు. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా ఇప్పటికే 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్, కంది చంద్రశేఖర్ తదితరులు పోటీలో ఉన్నారు. అరకు ఎస్టీ స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, సిస్నా లోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైనా తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్ఆర్ఐలకు ఇవ్వటంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్లలోని
బాపట్ల ఎస్సీ స్థానానికి కనీసం అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హరిప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పనుబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్ కుమార్, ఎంఎస్ రాజు తదితరులు పోటీలో ఉన్నారు. మరికొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది.